మరి వెళ్దా? దేహం వచ్చాక వెళ్దా? పుట్టుక ఎప్పుడైతే ఉందో చావు అప్పుడే ఉంది. అందుగురించి పుట్టుక లేకుండా చూస్తుంది. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎప్పుడు పుట్టావు అంటే నేను పుట్టినే లేదు. ఆత్మ పుట్టిందా? దేహం పుట్టింది. దేహం మరణించింది. నీకు నాకు సంబంధం ఏంటే? దేహాన్ని అడుగు. నీకు నాకు సంబంధం లేదని అప్పుడు తగ్గుముఖం పడుతుంది. అప్పుడు ఒక్కొక్క గేర తగ్గుతూ ఉంటుంది. లేకపోతే పీట్రిపోతుందమ్మా. పొగడుకున్నానే పొగిడారు అనుకుని మరీ పెట్టకపోతుంది. నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ వచ్చు. ఏంటికి వచ్చింది? బ్రహ్మంగా లేనప్పుడు నీకు ఏం వచ్చినా ఏముంది? బూడిదలో పన్నీరు. బూడిదలో ఎంత పన్నీరు? విశ్వం మనస్సు లక్షణం. నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. నాకేంటి? ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు మన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళకి ముందు మోహం కలిసి శుభ్రంగా మనం ధ్యానం చేస్తున్నా, మన వాళ్ళకి సత్సంగం చేస్తున్నా, ఆడి పనులు ఆడు చేసుకుంటారు. మనకు వాకలే కదా మన ఇల్లు. ఆ ఇల్లు అది చెప్పదు. మనకు వాకలు ఉంది. అలాగే డి విటమిన్ అంటారు కదా. ఆ డి విటమిన్ ఆ రోజు ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ భావన ఏమి లేదే, దోషం లేదు.